సీతాకాంత్ వాళ్ళ నాన్న బర్త్‌డే సందర్భంగా ఇంట్లో అందరూ సమావేశమవుతారు. అయితే అదంతా ఏర్పాట్లు చేసింది సీతనే. ఈలోపు అక్కడున్న శ్రీలత, "అబ్బో! నీకు మీ నాన్నగారి పుట్టినరోజు కూడా గుర్తుందే" అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతుంది. కానీ సీత ఏమంటాడంటే, "నాన్న నా జీవితంలో భాగం కాదమ్మా. నాన్నే నా ప్రాణం" అంటూ మాట్లాడతాడు. ఈలోపు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య, "నువ్వు దీపం వెలిగించమ్మా రామలక్ష్మి" అంటే కొంచెం భయపడుతూనే దీపం వెలిగిస్తున్న సమయంలో శ్రీలత కోపంతో ఊగిపోయి, "నా భర్తని చంపిన దీని తండ్రి పిల్లలు కనీసం ఫోటో దగ్గర కూడా ఉండటానికి వీల్లేదు వెళ్ళిపోమని" అంటుంది. అయితే ఈలోపు అక్కడున్న సీత, సిరిలిద్దరూ కూడా రామలక్ష్మి ధనాలను వెనకేసుకొస్తారు. కానీ రామలక్ష్మి మనసును చాలా తీవ్రంగా గాయపరుస్తుంది మన ఈ శ్రీలత. అయితే సీత ఎంత చెప్పినా కూడా నేనిక వీళ్ళని భరించేది లేదు, సహించేది లేదని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే ఇక రామలక్ష్మి ఏమంటుందంటే, ఒక ఒక నా భర్తను చంపిన హంతకుడు కూతురు ఈ మహాతల్లి. ఈ వీళ్ళిద్దరిని నేనసలు ఎందుకు ఎంటర్‌టైన్ చేస్తాననుకుంటున్నానని చెప్పేసి సీతకి, సిరికి ఇద్దరికి బుద్ధి చెప్తుంది ఈ శ్రీలత. అంతేకాకుండా ఈ జన్మలో నా భర్త ఫోటో చూడడానికి కూడా నీకు వీల్లేదని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుందనమాట. ఇక రామలక్ష్మి బాధతో ఉంటుంది తప్ప ఏమీ చేయలేదు. అది సీత కూడా ఏమి చేయలేని పరిస్థితిలోకెళ్ళిపోతాడు.